అందరికీ నమస్కారం. చరిత్ర ప్రకారం యాదవ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు? దాని తర్వాత ఏ రాజులు ఏ సంవత్సరాలలో ఈ యాదవ రాజవంశాన్ని నిలబెట్టాయి, అలా పరిపాలించారు అనేసి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మామూలుగా అయితే పురాతన యదువంశం నుండి ఈ యాదవ రాజవంశం వచ్చింది అనేసి చెప్తారు. ఇది కృష్ణ భగవానుడి వంశానికి చెందిన వాళ్ళు అనేది మనకి తెలిసిన విషయం. కాకపోతే మనం చరిత్ర ప్రకారం చూద్దాము. ఈ యాదవ రాజవంశాన్ని సేనా రాజవంశం అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ వీటన్నిటిని కూడా వీళ్ళు పరిపాలించారు. చోళ రాజవంశం, చాళుక్య రాజవంశం వాళ్ళు ఆ రాజవంశాలు క్షీణించిన ఆ దశలోనే దక్కన్ ప్రాంతంలో అనేక రాజ్యాలు కొత్తగా ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన వాటిల్లో యాదవ రాజవంశం లేదా శూన్య రాజవంశం కూడా ఒకటి. వీళ్ళు దాదాపు 300 సంవత్సరాల పాటు రాష్ట్రకూట రాజులు, తర్వాత చాళుక్య రాజవంశాలు వీళ్ళ దగ్గర సామంతులుగా ఉన్నారు. ఆ రాష్ట్రకూట రాజులు చాళుక్యులు పతనం అయిన తర్వాత ఈ రాజవంశాలు క్షీణించిన తరువాత యాదవ రాజవంశం అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత 12వ శతాబ్దం నుంచి కింగ్ బిల్లమ అనే రాజు దీన్ని స్థాపించారు. దక్కన్ ప్రాంతంలో స్వతంత్ర యాదవ రాజవంశాన్ని పూర్తిగా స్థాపించిన వ్యక్తి కింగ్ బిల్లమ. ఈ కింగ్ బిల్లమ అనే వ్యక్తి స్వతంత్ర యాదవ రాజు. అదేవిధంగా మొట్టమొదట పరిపాలించిన రాజు విజయవంతంగా తన రాజ్యాన్ని విస్తరింపజేసాడు. ఆ తర్వాత లక్కుండు యుద్ధంలో ఇతను ప్రాణాలు కోల్పోయాడు. 1175 నుంచి 1190 వరకు కింగ్ బిల్లమ ఈ యాదవ రాజ్యాన్ని స్థాపించి పరిపాలించారు. ఆ తరువాత 1191 నుంచి 1210 వరకు రెండవ రాజు జైత్రపాల, జైతుగి అని కూడా పిలుస్తారు. బిల్లమ రాజు వారసత్వాన్ని ఇతను కొనసాగించారు. కాకతీయులు, గురారులు, అదేవిధంగా కలచూరిలను వీళ్ళందరినీ కూడా ఓడించి గొప్ప సామ్రాజ్యాన్ని బలోపేతం చేశారు. తన దౌత్య నైపుణ్యాలతో ఇరుగు పొరుగు రాజ్యాలతో సామరస్యపూర్వకంగా అతను రాజ్య పరిపాలన చేశారు. ఆ తర్వాత మూడవ రాజు సింహన అని కూడా అంటారు. ఇతను 1210 నుంచి 1247 వరకు ఈ రాజవంశం యొక్క ఉచ్చ స్థితికి తీసుకెళ్లారనమాట. కాకతీయ మహాదేవుడు, అదేవిధంగా హొయసల, వీర బల్లాల వంటి పాలకులందరినీ కూడా ఓడించి అతను కొల్లాపూర్ ప్రాంతాన్ని ఇతని రాజ్యంలో కలుపుకోవడం ద్వారా తన రాజ్యాన్ని గొప్పగా విస్తరింపచేశారు. ఇతను హొయసల, కాకతీయ, పరమార చాళుక్యులపై ఆధిపత్యం కూడా వహించారు. దాని తరువాత 1247 నుండి 1260 వరకు కృష్ణుడు అనే రాజు పరిపాలించారు. ఇతను సింఘానా గారి మనవడు. ఇతను దూరదృష్టి గల పరిపాలకుడు. ఇతని పాలనలోనే ప్రసిద్ధి చెందిన వేదాంతర కల్పతరుని రచించారు. ఆ తరువాత మహాదేవ, ఇతను సిల్హర రాజవంశాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1260 నుంచి 1271 వరకు ఇతన్ని పరిపాలించారు. ఇతను ఈ కృష్ణుడు అని చెప్పాను కదా రాజు, అతని సోదరుడు. అతను సానుభూతి గల పాలకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు. తరువాత రామచంద్రదేవ రాజయ్యారు. 1271 నుంచి 1309 వరకు ఈ రామచంద్ర రాజవంశం యొక్క చివరి ముఖ్యమైన పాలకుల్లో ఒకరు. అతని పరిపాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. చివరగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతన్ని ఓడించి రాజ్యాన్ని తన పాలనలోకి తీసుకునేశారు. ఆ తరువాత శంకరదేవ 1309 నుంచి 1323 వరకు ఇతను రాజుగా ఉన్నారు. ఇతడు రామచంద్రుని వారసుడు. ఇతను 1312లో మాలిక్ కఫూర్ చేత చంపబడ్డా కూడా అతని బావ అతని తరపున పోరాటాన్ని కొనసాగించాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు మాలిక్ ముబారక్ చేతిలో ఇతను కూడా ఓడిపోయాడు. ఇప్పటికే కొంచెం క్షీణస్థితిలోకి వస్తున్న ఈ యాదవ రాజవంశాన్ని చివరిగా పతనం చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పొచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296లో దేవగిరి వద్ద రాజ్యంపై దండెత్తాడు. ఆ తరువాత యాదవుల క్షీణతకు అక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. అంతర్గత సంఘర్షణలు, అధికార పోరాటాలు సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. ఈ ఢిల్లీ సుల్తానేట్లకు అల్లావుద్దీన్ ఖిల్జీ నాయకత్వంలో ఈ యాదవులపై దండయాత్రలు చేయడానికి దారి వేసింది. ఆ తర్వాత వీరి భూభాగాలన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆ తరువాత ఈ యాదవులు రాజ్యం కూడా క్షీణస్థితికి వచ్చింది. ఇది రాజవంశంలోని అంతర్గత విభజనలతో కలిసి చివరికి దాని పతనానికి దారితీసింది. 14వ శతాబ్దం ప్రారంభంలో యాదవ రాజవంశం చివరికి ఢిల్లీ సుల్తానేట్ల చేతికి వెళ్ళిపోయింది. ఇది వారి సామ్రాజ్య పాలనకు ముగింపు కూడా పలికింది అని చెప్పొచ్చు. భారతదేశ మధ్యయుగం కాలంలో ఎన్నో రాజవంశాలకి ఇదే
జరిగింది. మొదటగా అధికారాన్ని చేజింకించుకోవడం, ఆ తర్వాత ఉచ్చస్థితికి ఎదగడం, ఆ తర్వాత ఆర్థిక సహకారం, తర్వాత చివరికి చిన్న చిన్న కలహాలు, అంతర్గత యుద్ధాలు, వీటన్నిటితో చివరికి క్షీణస్థితికి దిగజారిపోవడం అనమాట. అదే కోవలోకే వస్తుంది ఈ యాదవ రాజవంశం కూడా. ఎందరో గొప్ప యాదవ రాజులు మన దేశాన్ని పరిపాలించారు. మన ఛానల్లో కొంతమంది గురించి వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరి గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వారి గురించి నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. మన దేశంలో జరిగిన ఇటువంటి చరిత్ర మన భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేసేదానికి ట్రై చేద్దాము. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.